ప్రస్తుతం భూమా అఖిలప్రియ గారు మనతో ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఎటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టారు, తెలుగుదేశం పార్టీ తీర్మానాల్లో భాగంగా రేపు నారా లోకేష్ గారికి ఒక కీలకమైనటువంటి పదవి దక్కబోతుందంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ పదవి దక్కేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, హాయ్ మేడం. హలో అండి. మొట్టమొదటిసారి కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరుగుతోంది, ఎలా అనిపిస్తుంది? రాయలసీమలో గతంలో కూడా మహానాడు జరపడం జరిగింది, కానీ కడపలో ఈరోజు జరగడం అనేది కూడా ఇది గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. ప్రజలు ఏ విధంగా పార్టీ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు పడిన ఇబ్బందులు కష్టాలన్నీ గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ అయితేనే మళ్ళీ మేము బాగుపడతామని ఒక నమ్మకంతో ఓట్లేసి గెలిపించి ఈరోజు ఇది మా పార్టీ అని చెప్పి హక్కున చేర్చుకున్నారో అదంతా కూడా గుర్తుపెట్టుకొని గెలిచిన తర్వాత మొదటి మహానాడు కూడా కడపలో పెట్టడం, రాయలసీమలో పెట్టడం అనేది మా అందరూ కూడా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. వచ్చే రోజుల్లో రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెడతారనేది కూడా మాకు అందరూ కూడా కంటికి కనిపిస్తుంది. సో డెఫినెట్ గా రాయలసీమలో కడపలో మొదటిసారి మహానాడు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహానాడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో తీర్మానాలను అయితే ఈ రోజు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా రేపు తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతుందని, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు మేడం? అది మీరే చూస్తారు. ఇప్పుడు ముందుగానే మేము చెప్తే బాగోదు. రెండోది, లోకేష్ అన్న గారికి కొత్తగా పదవి ఇచ్చేదేం లేదు. ఆయన ప్రజల మనసులో ఆల్రెడీ ఒక స్థానం సంపాదించేసుకున్నాడు. సో ఆయనకు ప్రత్యేకమైన పదవి ఇప్పుడు ఏమి ఇచ్చేది లేదు. ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేసి ఆయన ప్రజలకి దగ్గర అయినాడో అదే అన్నిటికన్నా పెద్ద పోస్ట్, అదే అన్నిటికన్నా పెద్ద బాధ్యత. సో నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేది కాదు, ఎప్పుడైతే పాదయాత్ర చేసి సక్సెస్ అయినాడో అప్పుడే ప్రజలందరూ కూడా ఆయనకి పదవి ఇచ్చి మా మనిషి, మా అన్న, మా తమ్ముడుగా ఆయన దగ్గర తీసుకున్నారు. అన్నిటికన్నా పెద్ద పదవి ఆయనకి ఎప్పుడో వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి భారీగా అవినీతి అవకతవకలకి పాల్పడ్డాడు. ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రహణం పట్టింది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో చూసుకున్నట్లయితే ఆ కేసులో ప్రమేయం ఉన్నటువంటి కొంతమంది వైకాపా నాయకులు వరుసగా అరెస్టులు అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు చివరి లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని, మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు మేడం? ఒక మద్యం దాంట్లోనేనా అండి? రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఒక్క స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి ఒక్క అవినీతిలో వెనకల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చేసిన ప్రతి ఒక్క అన్యాయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కేవలం మీరు ఓన్లీ ఇది ఒకటే కనిపిస్తుంది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ప్రజల్ని కష్టాలు పెట్టింది, ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఈ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన వెనకల ఉండి నడిపించింది. ప్రతి ఒక్క పైసా అవినీతిగా వచ్చిన ప్రతి ఒక్క సొమ్ము ఆయన జోబుకి వెళ్ళింది. ఇప్పుడు ఆ డబ్బు లాకర్ లో పెట్టుకుని వాళ్ళు వాడుకోవడమే తప్ప కార్యకర్తలకి ఏం వాళ్ళు పెట్టేది లేదు, చేసేది లేదు. అప్పుడే కార్యకర్తలను పట్టించుకోలేదు, ఇప్పుడేం కార్యకర్తలను పట్టించుకుంటారు? కేవలం వీళ్ళు దాచుకోవడం తప్ప కార్యకర్తలకు కానీ రాష్ట్రానికి కానీ వాళ్ళు చేసింది లేదు. తప్పకుండా ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ ఒకరిని పట్టుకొని జైలుకి పోవడం జరుగుతుంది. ఈసారి బెయిల్ కూడా రాదు. అంతేకాకుండా వీళ్ళందరూ అవినీతి చేసిన కార్యక్రమాలు చేసిన కార్యకర్తలందరినీ వైసీపీ వాళ్ళందరూ లోపల పెడితే రాష్ట్రంలో జైలు కూడా సరిపోవు. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి కూడా భావించాడా? అందుకే తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడా అరెస్ట్ కంటే? ఏం చెప్తారు మేడం? ఆయన ఎప్పుడో సిద్ధమైనాడు. సిద్ధం అని నడిచినాడు కదా. వై నాట్ 175 అని చెప్పి సిద్ధం అని నడిచినాడు. దేనికి సిద్ధమని అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. జైలుకి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరందరూ సిద్ధంగా ఉన్నారని వైసీపీ నాయకులు కూడా ఆయన ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. నేను నన్ను ఎట్లా లోపల పడేస్తారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి, మీరు కూడా లోపల పోతారని చెప్పి ఎన్నికలకు ముందేగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకున్నారు. సో డెఫినెట్ గా ఆయన అవినీతి కార్యక్రమాలు ఆయన చేసిన దాంట్లో బయట పెడితే మాత్రం తప్పకుండా ఎవరైనా సరే లోపలికి వెళ్లాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు రాను రోజుల్లో? ఒక స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. వై నాట్ 175 అన్నాడు, కడపలో మహానాడు పెట్టాము. మళ్ళీ ఎక్కువ ఏమన్నా మళ్ళీ వై నాట్ 175 అంటే ఈసారి పులివెందులో పెడతారు.